తెలంగాణలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్కి ఈ ఏడాదిలోనే 10 లక్షల ఇళ్ళు నిర్మిస్తామని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అండి. అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ఇందిరమ్మ ఇంటి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్తున్నారు. ఆ విషయాలకు వెళ్దాం. ఇందిరమ్మ పథకాలకు బిల్లులు చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్, 5గురితో గ్రామ కమిటీల ఏర్పాటు, అర్హుల ఎంపికకు 360 సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు. శాటిలైట్ జియో ట్యాగ్ను ఇళ్ల కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉంటారంటండి. ప్రతిష్టాత్మకంగా భావిస్తూ అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూర్చాలని చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పథకం అమలుకు కావాల్సిన విధి విధానాలు, మార్గదర్శకాలను కొలిక్కి తెచ్చి తొలుత ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించిన వాటిని 10 లక్షలకు పెంచినట్లు తెలిపిందండి. గతంలో 4,50,000 ఇళ్లే నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ విషయంలో 10 లక్షలకు పెంచాలన్నట్లు తెలుస్తుంది. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకు అప్డేటెడ్ సాఫ్ట్వేర్ వినియోగంతో పాటు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమించనుందని చెప్తున్నారండి. పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ టీచర్ ఒకరిద్దరితో కలిపి 5గురితో గ్రామ కమిటీలను వేయనున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి అధికారులతో ఆయా కమిటీలు ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున, రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇవ్వాలని, రిజర్వ్ కోటా కింద 33,500 ఇళ్లను ప్రభుత్వం విచక్షణ రిజర్వ్ కోటాలో ఉంచాలని గతంలో భావించింది. కానీ ఇప్పుడు 10 లక్షలకు పెంచనుండడంతో ఈ కోటా కూడా పెరగనుందండి. డిసెంబర్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 82 లక్షల దరఖాస్తులు రాగా వీటిలో పట్టణాల్లో 23,50,000 ఇళ్ళు, గ్రామాల్లోని 58,50,000 ఇళ్ళు మొదటి దశలో, అంటే ఈ ఆర్థిక సంవత్సరం సొంత స్థలం ఉన్న వారికి, రెండో దఫాలో స్థలం లేని వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారండి. ఇందిరమ్మ పథకానికి ఉద్యోగులను సమకూరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హౌసింగ్ కార్పొరేషన్ కింద పనిచేసే వివిధ శాఖలు, సంస్థలకు డిప్యూటేషన్పై వెళ్ళిన 242 మంది వెనక్కి తీసుకొచ్చింది. వీరందరూ ఇందిరమ్మ పథకాన్ని పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం స్పష్టం చేసిందండి. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని చేపట్టిన హౌసింగ్ కార్పొరేషన్ సేవలను పెద్దగా వినియోగించుకోలేకపోయింది. ఉద్యోగులను వివిధ శాఖలు, కార్పొరేషన్ల బోర్డులకు డిప్యూటేషన్పై పంపించింది. హౌసింగ్ కార్పొరేషన్లు, రోడ్లు, భవనాల శాఖలో విలీనం చేసేసిందని చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభయహస్తం కింద ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఈ పథకానికి కేంద్ర పథకంతో కూడా అనుసంధానం చేస్తున్నారండి. ఇందిరమ్మ పథకాన్ని పీఎం ఆవాస్ యోజనకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకానికి సంబంధించి సంయుక్త పర్యవేక్షణకు అధ్యక్షుడిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్గా ఉండనున్నారు. బిల్లులు దశల వారీగా చెల్లించనున్న నేపథ్యంలో ఆలస్యం లేకుండా అందించేలా గ్రీన్ ఛానల్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సాంకేతిక అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో అర్హుల జాబితాను గ్రామ కమిటీ ఖరారు చేసి ఎంపీడీఓకి పంపుతారు. ఎంపీడీఓ మరోసారి పరిశీలన చేసి కలెక్టర్కు అందజేస్తారు. కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జాబితాపై నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు అర్హుల ఎంపికలో 360 సాఫ్ట్వేర్తో శాటిలైట్ జియో ట్యాగ్ను ఉపయోగించారండి. తొలి విడత లబ్ధిదారులకు సొంత స్థలం ఉన్నవారికి అందనుంది. అందులోనూ మొదట నిరుపేదలకు, ఆ తర్వాత పేదలకు ఇళ్లను అందించనున్నారని చెప్తున్నారు.